8 రోజుల రూపాయి వరుస పతనానికి బ్రేక్ పడింది. 52 పైసలు బలపడి 96.30 దగ్గర రూపాయి ప్రారంభమైంది. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం తుది దశలో ఉందని ట్రంప్ ప్రకటించడం రూపాయి సెంటిమెంట్ను బలపరిచింది. దీంతో పాటు క్రూడాయిల్ ధర తగ్గడం, యుఎస్ బాండ్ రాబడులు క్షీణించడం, రూపాయి బలోపేతం కోసం ఆర్బీఐ రంగంలోకి దిగడంతో రూపీ కోలుకుంది. ఈ నెల 26న 3 ఏళ్ల కాల పరిమితిలో స్వాప్ వేలం ఆర్బీఐ ప్రారంభించబోతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు లభ్యతను పెంచేందుకు $5 బిలియన్ విలువైన డాలర్ రూపాయి కొనుగోలు విక్రయం కోసం స్వాప్ వేలాన్ని చేపట్టబోతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి విలువ పతనం నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి రూపాయి ప్రయాణం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. జనవరి నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ ఏకంగా 7% పైగా క్షీణించి ఆసియాలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా నిలిచింది. ఈ ఒక్క వారంలోనే 0.6% మేర నష్టపోయింది రూపాయి. ఇక రూపాయి పతనానికి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ కు $111 సమీపంలో కొనసాగుతోంది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి దాదాపు 5.7% విలువను కోల్పోయింది. అయితే అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్త వాతావరణం మాత్రం తగ్గకపోతే రూపాయి మరింత పతనమయ్యే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు ధరల భారం, అమెరికా వడ్డీ రేట్ల మార్పు వల్ల డాలర్కు డిమాండ్ పెరిగి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంతో రూపాయి విలువ దారుణంగా కుప్పకూలుతోంది.